सभी को शुभोदय। आज मैं 14 लेसन खान पान की बदलती तस्वीर के बारे में बताना चाहती हूँ। खान पान की बदलती तस्वीर का अर्थ क्या है? చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. మనకి బిఫోర్ 10 years బ్యాక్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, ఆఫ్టర్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి మనవి అనేది ఈ నిబంధనలో మనకి చెప్తారన్నమాట. पिछले 10-15 वर्षों में हमारी खान पान की संस्कृति में एक बड़ा बदलाव आया है. మనకి అంతకు ముందు కంటే ఒక 10 years బిఫోర్ నుంచి కూడా ఈ ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజ్ వచ్చేసింది అనమాట. इडली डोसा वड़ा सांभर रसम अब केवल दक्षिण भारत तक सीमित नहीं है, ये उत्तर भारत भी शहर भी उपलब्ध है. और अब तो उत्तर भारत की ढाबा संस्कृति लगभग पूरे देश में फैल चुकी है. यू कैन अंडरस्टैंड चिल्ड्रन. అంటే ఎలా ఉండేది, మన సౌత్ ఇండియన్ థాలీస్ ఎలా ఉండేవి అంతకుముందు? సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమో ఇడ్లీ దోశ సాంబార్ ఇవి తినేవాళ్ళం. థాలీ కూడా అంతే డిఫరెంట్గా ఉండేది, పప్పు సాంబారు అలా ఉండేది. ఉత్తర భారత్లో ఎలా ఉంటుంది, రోటీ చపాతీ పుల్కా అలా ఉంటుంది కదా, వాటినేమో డాబాలో మెయింటైన్ చేస్తారు. మనం ఇలా కానీ ఒక 10 years బిఫోర్ ఏమో అలా ఉండేది పురాతన కాలం. కానీ ఇప్పుడు आप कहीं भी हो उत्तर भारतीय रोटी दाल साग आपको मिल हो जाएंगी. फास्ट फूड सेंटर्स का चलन भी बड़े शहरों में खूब बड़ा है. इस फास्ट फूड में बर्गर न्यूडल्स जैसा कई चीज़ें शामिल है. एक ज़माने में कुछ ही लोगों तक सीमित चाइनीज़ नूडल्स अब संभवतः किसी के लिए अजनबी नहीं रही है. అర్థమైందని. ఇదివరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంత ఉండేవి కాదు 10 years బిఫోర్. ఇప్పుడు బాగా ఎక్కడ చూసినా కానీ మనకి ప్రతి స్ట్రీట్లో కూడా మనం చూస్తున్నాం. కానీ కావాల్సిన నార్త్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ మనం తింటున్నాం. పానీపూరి దగ్గర నుంచి మన న్యూడిల్స్ ఇలాంటి మన ఫుడ్స్ కాదు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ నార్త్ ఇండియన్స్వి, అవన్నీ మనం ఇక్కడ తింటున్నాం. ఇప్పుడు ఇవే కూడా అన్ని చోట్ల దొరుకుతున్నాయి అన్నమాట. 2 minutes में नूडल्स के पैकेट बंद रूप से तो कम से कम बच्चे बूढ़े सभी परिचित हो चुके हैं. इसी तरह नमकीन का कई स्थानीय प्रकार अभी तक भले मौजूद है, लेकिन आलू चिप्स को कई विज्ञापन रूप में तेज़ी से घर घर में अपनी जगह बनाते रहे. అంటే ఈరోజు చిల్డ్రన్స్ అంతా కూడా మనకి ఫాస్ట్ ఫుడ్స్కి పిజ్జాలు బర్గర్లు సమోసాలు మళ్ళీనేమో మనం ఏమంటాము చిప్స్ ఎక్కువగా తింటూ ఉన్నారు ఇప్పుడు. అలాంటి ఫుడ్స్ అన్నీ ప్రతి చోట దొరుకుతున్నాయి. గుజరాతీ ढोकला घाटिया भी अब देश में कई हिस्सों के स्वाद लेकर खाए जाते हैं. వాళ్ళ యొక్క రోటీ పుల్కాలు మసాలా ఫుడ్స్ మనం తింటున్నాం అన్నమాట. मिठाई केवल रसभरी चर्चा नहीं होती है बंगाली की में, वे कई शहरों में पहले की तुलना के अधिक उपलब्ध है. यानी स्थानीय व्यंजनों के व्यंजन मीन्स डिफरेंट टाइप्स ऑफ फूड्स खाद्य पदार्थाలు అనమాట వండినవి. साथ ही अब आंध्र अन्य प्रदेशों में व्यंजन पकवान भी प्राय हर क्षेत्र में मिलते हैं और मध्यवर्गीय जीवन में भोजन विविधता अपनी जगह बना चुकी है. మనం చూడండి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ వెళ్ళి నార్త్ ఇండియాలో ఉండాల్సి వస్తుంది అనుకోండి, అక్కడ మన ఫుడ్ దొరుకుతుంది. అలా నార్త్ ఇండియన్స్ మన దగ్గరికి వచ్చి ఉన్నాయి, ఇప్పుడు అన్ని చోట్ల ఫుడ్ దొరుకుతుంది. మనం ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ మనకి సౌకర్యవంతంగా మనం హోటల్స్లో తీసుకోగలుగుతున్నాం. कुछ चीज़ों में और भी हुई है. मसलन अंग्रेजी राजा तक जो ब्रेड केवल साहबी ठिकानों तक सीमित थी, कस्बों तक पहुँच चुकी है और नाश्ते के रूप में लाखों करोड़ों भारतीय घरों में हो चुकी है. మన బ్రెడ్స్ అవి అవి ఇంగ్లీష్ పీపుల్వి, కానీ ఈరోజు ప్రతి చోట కూడా మనకు బ్రెడ్ దొరుకుతుంది. इसी प्रकार स्थानीय प्रदेशों में हम सभी मिल चुके हैं, यानी चीज़ों के अनुसार फलों खाद्य घनों के व्यंजन और पकवान बना सकते हैं. మనం ఏది లైక్ చేస్తే అది ఫుడ్ ప్రిపరేషన్ అనేది మనకి దొరుకుతుందన్నమాట. अब गृहिणियों की कामकाजी महिलाओं के लिए खरबूजे के बीज सुखाना छीलना और फिर भी उनसे व्यंजन तैयारी करना सचमुच दुस्साध्य है.
ప్రతిదీ మనకి వచ్చేసినాయి ఈరోజు. ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా మనం వాటితో పదార్థాలు చేసుకుంటున్నాం, ఇంట్లోనే చేసేస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఇంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ ఫుడ్స్ అంతా కూడా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం. यानी हमें पाते हैं कि एक और स्थानीय व्यंजनों में कमी आई है, दूसरी वो हर देसी विदेशी व्यंजनों अपनाई है. ఇదే కాదు, చైనీస్ అండ్ అమెరికన్ ఫుడ్స్ ఏది కావాలంటే అది అందుబాటులోకి వచ్చేసింది అనమాట. పుస్తక ఉంకే ఆధార్ పర్ తయారీ హో జాతే హై. అంతకుముందు పుస్తకాలు చూసి చేసుకునేవాళ్ళం, ఏది వంటలు, పిండి వంటలు ఇలాంటి బుక్లు. ఇప్పుడు మనకి గూగుల్ అమ్మ ఏది అడిగినా ఇచ్చేస్తుంది. యూట్యూబ్లో వంటలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనకి అన్నీ అందుబాటులోకి వచ్చాయి. जिन व्यंजनों में बिना मेवों के स्वाद नहीं आता, ये उन बनाने पकाने के बारे में भला कौन 4 बार नहीं सोचेगा. తినటమే కాదు, ఇలాంటివి తయారు చేసేటప్పుడు మనకి హెల్దీ ఫుడ్స్ ఏవో 1కి 4 సార్లు ఆలోచించి మీరు తినాలన్నమాట, ఆరోగ్యానికి పాడు చేసుకోకుండా ఉండటానికి. खान पान की जो मिश्रित संस्कृति बनी है, इसके अपने सकारात्मक पक्ष भी है. गृहिणियों और कामकाजी महिलाओं को अब जल्दी तैयार हो जाने वाला विविध व्यंजनों की विधियाँ उपलब्ध है. नई पीढ़ी के देश विदेश के व्यंजनों को जानने के सहयोग मिला है. भले ही किन्हीं कारणों से और इन्हीं खास रूपों में हम सभी को व्यंजनों मिलती है. యూ కెన్ అండర్స్టాండ్ నాన్న. మనం ఏవైనా సరే మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటానికి బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా, ఐస్ క్రీమ్, మిల్క్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చేసాయి. పన్నీర్ ఇలాంటివి ఒకప్పుడు ఇలాంటివన్నీ దొరికేవి కాదనమాట. ఇప్పుడు మనకి నార్త్ ఇండియన్ డిషెస్ లైక్ అనుకోండి, అలాంటివన్నీ ఇప్పుడు బిర్యానీ, రోటీ, పుల్కా, వాటిలో కావాల్సిన అన్నీ కూడా కుర్మా మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎలా చేయాలనేది మన వెబ్సైట్లో యూట్యూబ్ ద్వారా అన్నీ కూడా చూసి తెలుసుకోవచ్చు. అన్ని ఆహార పదార్థాలు అన్ని చోట్ల కూడా మనకి దొరుకుతున్నాయి. కావాల్సిన ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు షాపింగ్ సెంటర్స్లో దొరుకుతున్నాయి కదా. అట్లా आज़ादी के बाद उद्योग धंधों, नौकरियों के तबादलों को जो एक नया विस्तार हुआ है, उसके कारण भी खान पान की चीज़ों किसी एक प्रदेश के दूसरी प्रदेश में पहुंची है. बड़े शहरों में मध्य वर्गीय स्कूलों में जब दोपहर में टिफ़िन के वक्त बच्चों के टिफ़िन डिब्बे में खुलते हैं, तो उनसे विभिन्न प्रदेशों में व्यंजनों की एक खुशबू उड़ती है. మనకి ఆఫ్టర్ ఫ్రీడమ్ మూమెంట్ మనకి ఎంప్లాయర్స్ అనేవాళ్ళు మనకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్, ఢిల్లీలో ఉండేవాళ్ళు ఇక్కడికి, మనం ఢిల్లీకి ఇలా వెళ్తూ ఉన్నాం. అలాంటప్పుడు మన ఫుడ్ అక్కడ దొరకాలంటే ఇలా డెవలప్ అయిపోయి అన్ని చోట్ల కూడా ఇలా మారటం వల్ల, ట్రాన్స్ఫర్స్ అవ్వటం వల్ల, అంటే दक्षिण भारत के लोग और उत्तर भारत देश चलते हैं और उत्तर भारत के लोग दक्षिण भारत चलते हैं. इसी प्रकार हमारे खान पान में भी बदलती हो जाती है. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ డెవలప్మెంట్ అవ్వటానికి, మనం టేస్ట్ చేయడానికి ఇది ఒక బిగ్ కారణం అనమాట. ఎందుకని అక్కడ వాళ్ళంతా ఇక్కడికి రావటం వల్ల ఈ ఫుడ్స్ అన్నీ మనం తయారు చేసాం. हमें खान पान भी एक दूसरे की जानते हैं. इस दृष्टि में देखें तो खान पान की नई संस्कृति में हम राष्ट्रीय एकता के लिए नए बीज मिलते हैं. ఇలా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ రావటం వల్ల మనం ఏమవుతుంది, మన కల్చర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. అందరము ఒక రకంగా ఉండగలుగుతాం. మన సౌత్ ఇండియన్ థాలీస్ వాళ్ళు తింటారు, వాళ్ళు నార్త్ ఇండియన్ డిషెస్ మనం తింటాము. ఇలా అందరం కూడా సభి मिलजुल कर रहना, एक साथ रहने के लिए सीखना भी है. ఇది ఉపయోగపడుతుంది. ఇలా किसी खान पान की विशेषता जुड़ी हुई है. इसी के साथ ध्यान देने की बात है कि स्थानीय व्यंजनों का पुनर्दर्शन भी जरूरी है, जिन्हें अब एथनिक कहकर पुकारने का चलना पड़ा है. ऐसे स्थानीय व्यंजनों केवल 5 सितारा होटलों के प्रचारार्थ नहीं छोड़ दिए हैं. 5 सितारे होटलों में कभी कभार मिल रहे, पर धरा बाजारों में गायब हो जाएंगे. एक दुर्भाग्य ही होगा. अच्छी तरह बनाई पकाई पूड़ियाँ, कचौड़ियाँ, जलेबियाँ भी अब बाजारों से गायब हो गई है. मौसम की सब्जियों भरे हुए समोसा भी अब कहाँ मिलती है. उत्तर भारत में उपलब्ध व्यंजनों की दुर्गति है.
ఇంకొక బ్యాడ్ ఇది ఏంటంటే ఈ 5 స్టార్ హోటల్స్ రావటం, ఈ హోటల్ ఫుడ్కి అలవాటు పడిపోయి మన ఆచార ప్రకారమైన వంటల్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు మన అరిసెలు, లడ్డూలు, చక్రాలు ఇలాంటివి మనకి తింటున్నామా? మనం తినట్లేదు. ఎంతసేపటికి ఆ పానీపూరి బండి దగ్గర అవే తినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక దుర్భాగ్యం అనమాట. మనమే ఆరోగ్యానికి మంచినైన సున్నుండలు, నువ్వులుండలు ఇవి తినకుండా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ నార్త్ ఇండియన్ డిషెస్ అని అలాంటివి తినేస్తున్నాం. చాట్లు, బోట్లు తిని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. మంచూరియాలు. अचरज की बात है, पहले उत्तर भारत में जो चीज़ें गली मोहल्लों की दुकानों में आम हुआ करती थी, उन्हें अब खास दुकानों में तलाश जाता है. ये भी कड़वा सच है कि स्थानीय व्यंजनों के हमने तथाकथित आधुनिकता के चलते छोड़ दिए. हम पश्चिमी की नकल में बहुत सी ऐसी चीज़ें अपना ली है जो स्वास्थ्य और सरसता के मामले में हमारे बहुत अनुकूल नहीं है. మనము ఇలా నార్త్ ఇండియన్ డిషెస్ అలవాట్లకు అలవాటు పడిపోయి మన ఆహారపు అలవాటును మానుకుంటే మనం ఆరోగ్యాన్ని అవుతాం. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా మన ఇక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మన ఆరోగ్యానికి మనకి ఇష్టమైనవి తయారు చేసేవాళ్ళు. కాబట్టి అవి తింటాం మర్చిపోకండి. మంచివి తినండి. ఇడ్లీ, పూరి, వడ, సాంబార్, అలానే అరిసెలు, చక్రాలు ఇలాంటివి తింటాం. మళ్ళీ కూడా ఆరోగ్యానికి అవసరమైన సున్నుండలు, నువ్వులుండలు ఇలాంటివి తింటాం నేర్చుకోండి. ఎప్పుడూ కూడా బజార్వి చిప్స్ మీద, బింగో ఎమిటోస్ మీద ఇలాంటి వాళ్ళ మీద బేస్ అవ్వకండి. అవి ఆరోగ్యానికి హానికరం. ఎందుకు? అది మన ఏరియాకి తగ్గ ఫుడ్ కాదు. ఏదో ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేయటానికి తప్పితే అదే అలవాటుగా ఉంటే మనం చెడిపోతామన్నమాట. మన ఆరోగ్యం చెడిపోతుంది. ये भी रहा कि खान पान की मिश्रित संस्कृति को हम कई बार चीज़ों की असली और अलग स्वाद नहीं ले पड़े हैं. अक्सर प्रीति वियोजन को पार्टियाँ में भी एक साथ देर चीज़ों के रख देते, उसका स्वाद गड़बड़ होते रहता है. खान पान की मिश्रित या विविध संस्कृति के हम कुछ चीज़ें चुनने का अवसर देती है, उसका लाभ प्रायः नहीं उठा रहे हैं. अक्सर एक ही प्लेट में कई तरह के और कई बार तो बिल्कुल विपरीत प्रकृति वाले व्यंजन परोस लेना चाहती है. इसलिए खान पान की मिश्रित विविध संस्कृति बनी है और लगे ही रहे है. यही और अधिक विकसित होने वाला है. उसी तरह तरह की जानते रहना जरूरी है. बच्चे सभी को जानते ना, प्रयाग शुक्ल इस निबंध में क्या कहना चाहता है? हमें भारत में 10 वर्षों में खान पान में बदलती होती है, लेकिन हमारे वातावरण के अनुसार हमारी चीज़ों भी खाना ज़रूरी है. इससे स्वास्थ्य रखना भी ठीक है. हमें स्वास्थ्य से रहने के लिए प्रोटीन से भरा आहार रहना चाहिए. ఓకేనా? మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ లెసన్ ద్వారా మన ఆహారపు అలవాట్లు మారిపోయి మనం ఈరోజు అంతా కూడా కొత్త కొత్త పదార్థాలు తినటం నేర్చుకున్నాం. దీన్ని బట్టి మన ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి ఒక్కొక్కసారి. అంటే డెవలప్మెంట్ అవ్వడం మంచిదే. సౌత్ ఇండియన్ చోట నార్త్ ఇండియన్ దొరకడం, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ దొరకడం మంచిదే. బట్ ఇదే మన హ్యాబిచువల్ అయ్యి మనం గనక ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడితే మన ఆరోగ్యము బిగిబగి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. आधुनिकता के खान पान की मिश्रित संस्कृति बढ़ती जा रही है. हमारा कर्तव्य बनता है कि हम समयानुसार उसकी जांच करना है. కాబట్టి మన సమయాన్ని బట్టి చక్కగా ఆహారపు అలవాట్లని మార్చుకోకుండా చక్కగా ఉండాలి. అవి టేస్ట్ చేస్తాలి. మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు నాన్న. ఇది తెలియటం కోసమే మనకి ఇచ్చారు. ఎందుకని ఫ్రీడమ్ మూమెంట్కి ముందు, ఫ్రీడమ్ మూమెంట్ తర్వాత దేశంలో చాలా మార్పులు జరిగి ఫుడ్ హ్యాబిట్స్లో కూడా అలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి కానీ మన సంస్కృతిని, మన ఆచార విచారాలని, ఆరోగ్యపు అలవాట్లని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. బామ్మ చెప్పినవన్నీ మనం పాటించాలి. అవే మనకి మంచిది మన ఆరోగ్యానికి. ఓకేనా?